అందరికీ నమస్కారం. నా పేరు యుగంధర్. నేను ప్రభుత్వోన్నత పాఠశాల అవునిగడ్డలో 10వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు గణతంత్ర దినోత్సవం గురించి చెప్పబోతున్నాను. మన గణతంత్ర దినోత్సవం 1950 జనవరి 26న ఆమోదించబడింది. 1949లోనే మన నవంబర్ 26లోనే మన రాజ్యాంగం రచించబడింది. కానీ 1950 జనవరి 26న ఎందుకని ఆమోదించారంటే మన రాజ్యాంగం చాలా పవిత్రమైనది. అందుకని 1930లో జరిగిన లాహోర్ సభలో మన భారతదేశం పౌరులు పూర్తి స్వతంత్రం కావాలని కోరుకున్నారు. అలా కాదని బ్రిటిష్ వారు మేము సగం స్వతంత్రం మాత్రమే ఇస్తామని అన్నారు. అందుకని అలా కుదరదని జనవరి 26న వారు మనకి పూర్తి స్వతంత్రం ఇచ్చేటట్లుగా చట్టాన్ని నిరూపించుకున్నారు. అందుకారణంగా 1949లో నవంబర్ 26నే రాజ్యాంగం రాయడం అయిపోయినా కానీ 1950 జనవరి 26న ఆమోదించారు. మన రాజ్యాంగం చాలా పవిత్రమైనది. మన భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రాజ్యం. మనం చేసే ప్రతి పనిలోనూ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి హక్కు కావాలి. మనం హక్కు ఇస్తుంది రాజ్యాంగం. మన గణతంత్ర దినోత్సవంలో జెండాను ఎగరవేస్తాం. అది రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి గారు జనవరి 26వ తేదీన పైన ఉన్న జెండాని వదులుతారు. కానీ మనం స్వాతంత్రం వచ్చినప్పుడు 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చింది. అప్పుడు మనం కింద నుంచి జెండా పైకి ఎగరవేస్తూ పైన నుండి కిందకి పడిపోతున్న బ్రిటిష్ వారి జెండాను ఆ విధంగా మనం అప్పుడు ఆగస్టు 15వ తారీఖున జెండాని ఎగరవేస్తాం. మనం ఇప్పుడు గణతంత్ర దినోత్సవం చేసుకునేటప్పుడు రాష్ట్రపతి గారు, మనం ఆగస్టు 15వ తారీఖున జరుపుకునే స్వాతంత్ర దినోత్సవం అప్పుడు ప్రధానమంత్రి గారు ఆ యొక్క ఫ్లాగ్స్ని ఎగరవేస్తారు. మన భారత రాజ్యాంగం అప్పుడు 1950 జనవరి 26లో ఆమోదించబడినప్పుడు 8 షెడ్యూళ్ళు, 22 పార్ట్స్, 395 ఆర్టికల్లు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 105 సవరణలు జరిగినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన 105 సవరణలు మన రాజ్యాంగంని మారుస్తూ మన యొక్క ప్రభుత్వాలను చేంజ్ చేస్తూ చాలా వరకు మనకు ఉపయోగకరంగా చేశాయి. ముప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన రాజ్యాంగంలో ఇప్పుడు ఈ 11 షెడ్యూళ్ళు, 25 పార్ట్లు, 470 ఆర్టికల్స్ ఉన్నాయి.